మధ్యనే తెలంగాణలోనూ పుడుతోంది ఈ జబ్బు. భారతీయ జనతా పార్టీ కార్యాలయం దగ్గరికి వెళ్ళి కాంగ్రెస్ వాళ్ళు ధర్నాలు చేయడం, కాంగ్రెస్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి భారతీయ జనతా పార్టీ వాళ్ళు ధర్నాలు చేయడం. దాని మూలంగా ఏమవుతుంది? తన్నుకుంటారు. కార్యకర్తలు కొట్టుకు సచ్చి కేసులు చుట్టూ తిరగాలి, నాయకులు దర్జాగానే ఉంటారు. ఇప్పుడు లోకేష్ బాగానే ఉంటాడు, చంద్రబాబు బాగానే ఉంటాడు, పవన్ కళ్యాణ్ బాగానే ఉంటాడు, జగన్మోహన్ రెడ్డి బాగానే ఉంటాడు. ఎందుకు మధ్యలో కార్యకర్తలు తన్నుకోవాలి? అప్పుడెప్పుడో వెళ్ళి తెలుగుదేశం కార్యాలయం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాడి చేశారు. అక్కడ ప్రధాన కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ మీద, గన్నవరంలో, అట్లా మాచర్ల దగ్గర వదిలిపెట్టారా టీడీపీ వాళ్ళు? అధికారంలోకి రాగానే వాళ్ళ తాట తీయట్లా, కేసులు పెట్టట్లా. ఇప్పుడు అట్లాగే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ముందు నిన్న లోకేష్కి సంబంధించిన పుట్టినరోజు వేడుకలు అని పురస్కరించుకుని ర్యాలీ, వాళ్ళ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి కావాలని నినాదాలు చేయడం, మీ బతుకులు ఇంతేరా, మీ పని అయిపోయింది, ఇక్కడి నుంచి సర్దేసుకుంటారా అని కేకలేయటం. వెంటనే లోపల నుంచి వాళ్ళు క్యాడర్ పరిగెత్తుకుంటూ వస్తుండేటప్పటికే ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయారన్నది వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. అది పక్కన పెడితే వాళ్ళ కార్యాలయం దగ్గరికి వెళ్ళి గొడవ చేస్తే ఏమవుతుంది? ఇప్పుడు వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు, రేపు పొద్దున మళ్ళీ వీళ్ళ కార్యాలయం దగ్గరికి వస్తారు. గతంలో లేదు ఈ దరిద్రం, ఇప్పుడు మాత్రమే పెరుగుతోంది. రెచ్చిపోయే కార్యకర్తని కంట్రోల్లో పెట్టడం అన్నటువంటిది పార్టీల యొక్క ప్రధాన లక్షణం అయి ఉండాలి. కార్యకర్త నియమబద్ధంగా, నిజాయితీగా, చట్టబద్ధంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. అంతేగాని విచ్చలవిడితనం, అహంకారం, అభిజాత్యం, అధికారం ఉన్నప్పుడు పొగరు చూపెడితే వైసీపీ వాళ్ళకి ఆ పొగరే కదా వాళ్ళని దెబ్బతీసింది. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళకి అట్లా ఉండాలా? ఆలోచించుకోవాల్సింది.